స్తోత్రం. ఇప్పుడు మీరు వినబోయే సాక్ష్యం మరి దేవుని చేతిలో మరి బహు బలంగా వాడబడుతున్న కీర్తన సంకీర్తన గారి యొక్క సాక్ష్యం. సిస్టర్ గారు చక్కగా సాక్ష్యం చెప్పారు. అంతేకాకుండా సెలెబాదు కుమార్తెల యొక్క మరి ఆత్మీయ జీవితం గురించి, వారి యొక్క జీవిత విధానం, వారిని మోషేని వారి శాస్త్రం అడిగే విధానం, వారి యొక్క ఆత్మీయ లక్షణాలు చాలా బాగా వివరించారండి. పూర్తిగా ఈ సాక్ష్యం మరి చిన్న వాక్యం మీరు అనండి, ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు, ఉజ్జీవించబడతారు. చిన్నప్పటి నుంచి మేము ఏ విషయం కొట్టుకునేవాళ్ళం కదా, మేము నలుగురు ఒకటి పట్టుకుని ఇదే నాకు కావాలి ఏడ్చుకునే లక్షణం మాకు లేదు. ఫైటింగ్ చేసుకోవటం, మేము నలుగురం కలిసి ఉంటాం. ఎక్కువగా మేద్దరం కలిసి ఉంటాం, ఎక్కువగా వాళ్ళిద్దరు కలిసి ఉంటారండి. అక్క చెల్లెలే కానీ మేము నలుగురు ఫ్రెండ్లీగా ఉంటాం. అక్క చెల్లెలే కానీ ఏదైనా చేయాలనుకుంటే నలుగురం కలిసిపోతామండి దేవుని పని కొరకు. ఎలా అయినా కలిసి దీన్ని ఏం చేయాలి, మనం మంచి సలహాలు ఒకరికొకరు చెప్పుకుంటాం. మా చిన్న పాప లాస్ట్ పాప కూడా నాకు సలహాలు ఇచ్చింది, నువ్వు ఆపుతావా, నీ వయసు ఎంత అని అనలేదండి. అది మంచిదైతే యుక్తమైతే ఏం చేయాలి, మనం తీసుకోవాలి. కొన్ని చాలా బాగా చెప్తుంది ఆవిడ మాకు, మీరు ఎట్లా చేయండి, ఎట్లా వెళ్ళండి, ఇలా ప్రయాణం చేయండి, ఇలా వాడండి, ఇదిగో ఈ షూ వాడాలి, మీరు ఇలా వాడాలని మాకు గైడెన్స్ ఇచ్చేది మా 4వ ఆమె ఎక్కువ. అప్పుడప్పుడు నేనే కోపడుతుంటానండి, ఎందుకంటే కార్డు కరెక్ట్గా పట్టుకోలేదంటే నాకు కోపం వచ్చేసిద్ది. అలా చూశారంటే వెంటనే కంట్రోల్కి వచ్చేసింది పాపం ఆవిడ. కొంచెం సిస్టమ్ కరెక్ట్గా పెట్టకపోతే చెల్లి ఏంటి పెట్టడం అని చిన్న 3 అవని అడుగుతానండి. అంతకు మించి మాకేం పెద్ద గొడవలు వివాదాలు ఏమి ఉండవండి. కుస్తీలు పట్టడం నాకు అనిపించింది వారు 5 మంది కూడా ఇలాగే కలిసి ఉన్నారు. ఓ కుటుంబంలో, మన కుటుంబంలో భార్య భర్త బిడ్డలు మనం ఎలా ఉండాలంట, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒకే మాట చెప్తున్నానండి, ప్రతి సాయంత్రం మీరు కలిసి ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. కలిసి మీరు భోజనం చేయాలి, కలిసి మీరు ఏం చేయాలి, ప్రార్థన. మీ కలవటంలోనే మీకు సమాధానం, మీకు ఆనందం, మీకు భక్తి అన్నీ నేర్చుకుంటారండి. ఎప్పుడు నువ్వు చేసుకోమ్మా, తర్వాత నేను చేసుకుంటా, నాకు కొంచెం పని ఉంది, ఏంటి నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు పక్కన పెట్టేస్తే మీరు కలిసి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మా డాడీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళండి. మా మమ్మీ మా ముగ్గురు నుంచి అంటే మా 4వ పుట్టలేదనమాట. అప్పుడు మేము సేవకు వచ్చిన తర్వాతే పుట్టింది ఆవిడ. మేము ముగ్గురము మా అమ్మ కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. మా డాడీ ఎప్పుడూ రాత్రి 11, 12, 1 గంటకి, ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చేవాళ్ళు. మా నాన్న వచ్చే వరకు మా అమ్మ ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎవరి కోసం? నా భర్త ఉద్యోగానికి వెళ్ళాడయ్యా కాపాడు. మా నాన్నకి రక్షణ లేనప్పుడు కూడా మా అమ్మ ఒక్కటే ఆల్రెడీ చేసేది కూర్చోండి మా నాన్న కోసం, నా భర్త రక్షణ పొందాలి. మా అమ్మ ఫస్ట్ రక్షించబడ్డారు, తర్వాత మా డాడీ. నా భర్తకు రక్షణ కావాలయ్యా, దర్శించు. దేవుడు అద్భుతంగా మా నాన్నగారిని రక్షించారండి. రక్షించమట్టుకే కాదు, ఉద్యోగం ఇచ్చారు. అంత మట్టుకే కాదు, రిజైన్ చేయించారు. అంత మట్టుకే కాదు, ప్రభు సేవ కూడా ఆయన మా దగ్గర చేయించారండి. నేనంటాను, కలిసి మనం పని చేయాలి. ఎంతలా మా అమ్మ కలిసి అనేది మాకు నేర్పించిందంటే, ఓ చిన్న అట్టిపండు విశ్వాసాలు ఎవరైనా తెచ్చిచ్చారనుకో, అక్కడ 5 మంది ఉంటే ఎన్ని భాగాలు కట్ చేయాలమ్మ దాన్ని. ఒక్కోసారి మా విశ్వాసాలు అవుతారు, మరీ పాస్టర్ అక్క నువ్వు ఈ కొంచెం ఇదిని ఏం చేయాలి మేమంటే, మా అమ్మ అనేది ఆ కొంచెంలోనే ఉంది, ఏంటి, ఐక్యత. అడగలేరంట, యాజకుడైన ఎలియాజరు గారు అడగలేకపోతున్నారంట. సర్వ సమాజం అంటే కానానుకు వెళ్ళటకు బయలుదేరిన ప్రజలందరూ వస్తారమ్మా, వారిలో ఒక్కరికి కూడా వీరి మీద చెడు సాక్ష్యం చెప్పేవారు. నాకు అనిపించింది, ఎలా కాపాడుకున్నారు వీరు 5 మంది ఇంత పరిశుద్ధంగా సాక్ష్యాన్ని. దేవుని అనుసరించినప్పుడు మాత్రమే మన సాక్ష్యాన్ని ఆ రీతిగా మనం కాపాడుకోగలమండి. దేవుడు చెప్పినట్లు నడిచినప్పుడు మాత్రమే నువ్వు ఆ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోగలవు. గమనించండి, వారి ముందు ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఉన్నారా, వారి తర్వాత ఎవరైనా ఉన్నారంటే లేరు. వారి తండ్రి గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పాపాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి అంట. ఏంటి, ఇప్పుడు తండ్రిలో పాపం ఉందంటే వీరిలో ఆటోమేటిక్ కూడా ఉంటుందా, ఉండదమ్మా? చెప్పండి మనలో మన మాట ఉంటుందా? కానీ వారి తండ్రి దేవునికి వ్యతిరేకమైన పాపంలో ఉన్న ఈ 5 మంది బిడ్డలు ఎలా ఉన్నారంట, వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారంట. ఎవరి దగ్గర సాక్ష్యం పోకుండా భద్రపరుచుకుంటున్నారంట. నేను ఇలా మాట్లాడితే దేవుని నామం దోషం పాలైద్దేమో, నా నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి.
నేను ఇలా అడిగితే అక్కడ ప్రభువు నామం తక్కువ చేయబడుతుందేమో, అలా నేను అడగకూడదు. నేను అది చేసినప్పుడు దేవుడి నామం, ప్రతి పనిలో వారిని ఎవరిని ముందుంచుకున్నారంటే దేవుణ్ణి. కాబట్టి సర్వ సమాజం ముందు కూడా వారు ధైర్యంగా నిలబడి ఒక మాట అంటున్నారు, మాకెందుకు కానాన్లో స్వాస్యం లేదయ్యా. మొదటిగా వారు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు. రెండోదిగా అక్కడ నేను చెప్తానండి, ఒక మాట ఉండిద్ది, అయ్యా నీకు వ్యతిరేకమైన గుంపులో మా తండ్రి చేరలేదు, పాపాన్ని బట్టే మా తండ్రి చనిపోయాడు. వీరిలో ఉన్న రెండో మనసు ఏంటంటే అండి, పితరుల పాపాన్ని ఒప్పుకునే మనసు అంట. ఎవరిది? బైబిల్లో మరొక భక్తులు ఉన్నారండి, నెహెమ్యా గారు ఏం చేశారంట చెప్పాలమ్మా, ఏం చేశారంట? ఆయన ఎవరో తెలుసా ఇంతకీ? నెహెమ్యా గారు. పాస్టర్ గారు కాదు నేను చెప్పేదండి, బైబిల్లో నెహెమ్యా గారు తెలుసా? కొన్ని మాటలు విన్నప్పుడు కూలబడి ఏడ్చిన వ్యక్తి అంట. ఎవరు? నెహెమ్యా గారు. అలా ఏడుస్తూ ఆయన చేసింది ఏంటంటే, నా పాపాన్ని మన్నించు, నా పితరుల పాపాన్ని కూడా మన్నించయ్యా. నీ పాపాన్ని నువ్వు కడుక్కో, పితరుల పాపం నీకెందుకు అని మనం అంటాం. కానీ అక్కడ వాక్యాధారాన్ని బట్టి చూస్తే వారు 5 మంది అంటున్నారు, మా పాపం కడుగయ్యా, మా పితరుల పాపాన్ని కడుగు. వీరిలో ఒక ప్రత్యేకమైన రీతిలో పాపపు ఒప్పుకోలు ఉందండి. ఎవరిలోమా? సెలోపెహాత్ కుమార్తెలు 5 మందిలో. ఈరోజు నీలో ఎంతవరకు పాపపు ఒప్పుకోలు ఉంది? నీకు తెలిసి అది పాపం అని తెలుసు, కానీ దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకునే మనసు ఎవరికి లేదంట. సర్ది పెట్టుకున్నావంట, నిన్ను నీవే ధైర్యపరచుకున్నావంట, నిన్ను నీవే ఓదార్చుకున్నావంట. అది తప్పు కాదులే, ఎవరు చెప్పారు తప్పని. కానీ సెలోపెహాత్ కుమార్తెలు అన్నారు, అయ్యా విరోధమైన గుంపులో నా తండ్రి చేరలేదు, కానీ పాపాన్ని బట్టి నా తండ్రి ఏమయ్యాడు? మీకు అర్థమవడానికి చెప్తా. మీ నాన్న తాగుబోతాడు అనుకోండి, మన అంత తాగుబోతాడండి, మన అంత తాగుబోతాడని ఊరంతా చెప్తారా? ఏం చెప్తారు? మా నాన్న లాంటి మంచోడు ప్రపంచంలోనే పచ్చి పనికిమాలిన చెప్పాలంటే నీచ నికృష్టమైన ఎదవండి ఆయన. కానీ ఏం చెప్తారు ఆ బిడ్డలు, ఆ చుట్టుపక్కల ఆయనకి సంబంధించిన వారు? కానీ వీరి యథార్థత చూడండి, మా తండ్రి పాపం చేసి చనిపోయాడు. యథార్థముగా దేవుని దగ్గర ఒప్పుకునే మనసు ఉందంట. ఎవరికమ్మా? సెలోపెహాత్ కుమార్తెలకి. మూడోదిగా వారి గురించి చూస్తే అంటారు, సేవకుడైన మోషే గారి దగ్గరకు వచ్చి, అయ్యా మాకు స్వాస్యం కావాలి. ఏం కావాలి? స్వాస్యం ఎంత శ్రేష్టమైనదో వారికి తెలుసండి. ఎవరికి తెలియలేదంటే ఏశావుకు తెలియలేదు. ఏంటి? నాకెందుకయ్యా, చచ్చిపోతున్నానుగా ఆకలికి, అమ్మేసుకుంటా. ఏమంటున్నాడు? మన బంధువులండి ఆయన. ఎవరు చెప్పాలి మీరు? ఎవరు? సొంత బంధువు. దేన్నైనా అమ్మేసుకుంటాం, దేన్నైనా ఇచ్చేస్తాం, దేనైనా వదిలిపెట్టేస్తాం. మనకు కావాల్సింది మనం సంతోషంగా అనుభవిస్తామండి. కానీ వీరు 5 మంది అటువంటి వారు కాదంట. వీలైతే స్వాస్యం కోసం ప్రాణాన్నైనా పోగొట్టుకుంటారంటండి. కానీ వారికి ఏం కావాలమ్మా? స్వాస్యం కావాలి. నేను లైట్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి, నేను ఎక్కువ వివరించలేను, ఎందుకంటే అన్నయ్య వాక్యం చెప్పాలి. అన్నయ్య వాక్యం వినడానికి మేము కూడా ఎదురుగా కూర్చొని ఉన్నామండి. శ్రేష్టమైన ఉపదేశం మనకు ముందుంది కాబట్టి నేను కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. స్వాస్యం ఇంకా చాలా వివరించవచ్చు, బట్ కొంచెం మాత్రమే చెప్పగలిగాను. ఆ స్వాస్యాన్ని వారు ఎంతో ప్రేమించేవారంట. 4వది ఒక మాట ఉండిద్ది, వారు ఎప్పుడైతే స్వాస్యము కావాలని అడిగారో ఆ మాటను సేవకుడైన మోషే గారు దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఇక నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటేనండి, నిజానికి స్త్రీలకు స్వాస్యం ఇవ్వాలనేది దేవుని ఉద్దేశంలో లేదండి అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే సెలోపెహాత్ కుమార్తెలు అడిగారో ప్రభువు మోషే గారితో ఒక మాట అంటారు. నిజమే కదా, సెలోపెహాత్ కుమార్తెలు అడిగినది యుక్తమైనది. ఏంటంటండి యుక్తమైనది? అంటే ఏంటమ్మా? మంచిది. మనం అడుగుతాం, ఏమడుగుతాం? మనం అడిగేవన్నీ పనికి మళ్ళీవేనండి, దేవుడికి అసలు నచ్చవు, అవి అడుగుతాం. ఈ మధ్య చెల్లి అడుగుతుంది, నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానక్క, ఎట్లయినా దేవుడు ఏం చేయాలి? అబ్బాయినే సమకూరిస్తే దేవుడు అంటే ఆయన, లేకపోతే నాకు అనిపించింది సచ్చినా సమకూడకూడదయ్యా. ఏమన్నా ఒకవేళ నిన్ను దేవుడు కాదు అనుకున్నా పర్లా, నువ్వు మటుకు ఏం చేయమాకయ్యా, సమకూర్చొద్దు. ఇట్లా అడిగేది దేవుడిని అండి. కానీ సెలోపెహాత్ కుమార్తెలు అడిగింది యుక్తమైనదంట. ఏంటి? మాకు ఈ మాట చాలా నచ్చిందండి. మనం అడిగే వాటిని దేవుడు యుక్తంగా ఎంచుతున్నాడా?
చూస్తున్నాడా? వారు అడిగింది మంచిదంట. వెంటనే సేవకుడైన మోషే గారు వెళ్ళి దేవుని పాదాల దగ్గర వీరి నిమిత్తం ప్రార్థించగానే ప్రభు వెంటనే మాట్లాడతారండి వారి గురించి. అయ్యా మోషే గారు, ఇదిగో గమనించండి, వారు 5 మంది అడిగింది యుక్తమే, వారికి కావాల్సింది వారికి ఏం చేసేయి, ఇచ్చేసేయి. మనం ఎంతవరకు ఒక అంశం నిమిత్తం ప్రార్థించి జవాబు పొందుకుంటున్నాం? కానీ సెలోపెహాతు కుమార్తెలు సేవకునికి విషయం తెలియచేయగానే, సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళగానే వెంటనే జవాబు చేయనట్టు మర్చిపోయా నేనేం మర్చిపోయా, అసలు స్త్రీలకు స్వాస్థ్యం కూడా మర్చిపోయా. ఆ బిడ్డలు ఎంత యుక్తంగా ఆలోచించారు. నేను అంటున్నాను, ప్రభు అంటున్నారు ఇప్పుడు, ఇదిగో వారి తండ్రి స్వాస్థ్యము, వారి తండ్రి ఇంటి పేరు, వారి తండ్రికి రావాల్సిన సమస్తము ఎవరికి చెంద చేయాలి? ఈ కుమార్తెలకి చెందాలి. మేమే కుమార్తెలు లేరా? వాళ్ళ తమ్ముడు కుమార్తెకి ఆయన అంటాడు, ఏ రీతిగా అయినా స్వాస్థ్యము వారికి చెందాలి. నాకు అనిపించింది, మరిచిపోయిన దేవునికి కూడా ఒక యుక్తమైన ఆలోచన ఇచ్చారు. ఎవరమ్మా? సెలోపెహాతు కుమార్తెలండి. దేవుడు స్వాస్థ్యం ఇవ్వాలనేది మర్చిపోతే ఆయనకు గుర్తు చేశారంట. యుక్తమైన ఆలోచన, దేవునికి యుక్తమైన ఆలోచన ఇచ్చే ఓ మంచి స్థితిలో ఉన్నారండి. వారు ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటే అటువంటి స్థితిలో ఉన్నారు ఆలోచించేయండి. 5వ వారి గురించి ఒక మాట ఉండిద్ది. 27వ అధ్యాయం నుంచి ఇంచుమించు 39వ అధ్యాయం వరకు వారి పరిశుద్ధతను కాపాడుకున్నారంటండి. సేవకుడైన మోషే గారు ఎవరిని నిర్ణయించారో వారినే చేసుకున్నారంట. సేవకుని మాటకి విధేయత చూపించే లక్షణం ఉంది. అయ్యగారు ఎలా చెప్తే అలా చేస్తాం అనేవాళ్ళు ఎంతమంది చేయొద్దని చూద్దాం అన్నాను అనుకోండి, 1-2 లేపుతారు అంతేనా? అదేంటి మేము చెప్పినట్టు పాస్టర్ గారు చెప్పినట్టు మేమేనమండి అనే కేటగిరీస్ ఇప్పుడు ఎక్కువ. కానీ సెలోపెహాతు కుమార్తెను మనం అడిగితే వాళ్ళు అంటారు, సేవకుడైన మోషే గారు మా జీవితం విషయమై, సేవకుడైన మోషే గారు మా ఆత్మ సంబంధమైన విషయమై ఏమి ఆలోచన మాకు ఇస్తాడో మేము ఆ రీతిగానే నడుచుకుంటాం. ఆ ఆలోచన తప్ప మాకు మరొక ఆలోచన లేదు. చులకనగా చూసే సమాజంలో ఆడవారేనండి వాళ్ళు కూడా, సమాజంలో చులకనగా చూసే స్త్రీలే వాళ్ళు కూడా. కానీ ప్రభు దృష్టిలో శ్రేష్టంగా ఉన్నారంట. ఎందుకంటే వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు, వారి విధేయతను కాపాడుకున్నారు, వారి యథార్థతను కాపాడుకున్నారు. పాపుల మధ్యలో ఉన్న పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికారంట. ఎవరమ్మా? సెలోపెహాతు కుమార్తెలు. వారికి ముందు ఎవరున్నారు చెప్పడానికి? వాళ్ళ నాన్నగారు ఏమైనా చెప్పారా? నాకు అనిపించింది వీరు 5 మంది ఎంత గొప్పగా యూనిట్గా ఉన్నారండి. అందుకే వారి ఐక్యతలో వారి మీద అబండాలు వేసేవారు కనిపించలేదు, వారి మీద నిందలు మోపే వాళ్ళు కనిపించలేదు, వారిని తక్కువగా చూసేవారు ఏం చేయలేదండి. అమ్మమ్మ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అండి, ఎక్కడ గొడవలు వేసుకుంటే వాళ్ళు అక్కడ ఉండరు. సర్వ సమాజం ముందు ఒక సాక్ష్యం ఉందంట. ఎవరికి? వారు ధైర్యంగా మాట్లాడుతుంటే వారికి ఎదురుగా మాట్లాడేవారు ఎవరు లేరంటండి. ఎంత కాపాడుకున్నారో సాక్ష్యాన్ని చూడండి. నేను అంటాను, నీ కుటుంబంలో నీ సంఘంలో నువ్వేం చేయాలి? దినం నుంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నా సాక్ష్యాన్ని కాపాడుకుంటే నాకు నేర్పించయ్యా, నాపై కృప చూపించు. నేను అడిగిన వెంటనే జవాబు పొందుకునే అంశాలు నేను అడగాలయ్యా, అవి ఆత్మ సంబంధమైనవై ఉండాలి. దావీదు గారు దేవుని మందిరం కట్టాలని ఆలోచన ఆయనకి లేదండి. ఆలోచన ఎవరు చేశారంట? దావీదు గారు చేశారంట. మందిరం కడితే ఎలా ఉండిద్ది, దేవుని మందిరం నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఫస్ట్ ఎవరికి కలిగిందమ్మా? దేవునికి కలగల, దావీదు గారికి కలిగిందంట. నాకు అనిపించింది వాళ్ళకి ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే వాళ్ళ ఆలోచనలున్నా ఎవరున్నారు? దేవుడు నింపబడ్డాడండి. దేవుని ఆత్మ చేత, దేవుని మాటల చేత నింపబడినప్పుడు మాత్రమే దైవికమైన ఆలోచన మనలో కలుగుతాయి. ఉదయకాలం అన్నయ్య ఒక మాట చెప్పారు, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు. నీ హృదయంలో ఎవరు నింపబడాలి? ఇప్పుడు సెలోపెహాతు కుమార్తెలు మనం అడిగితే మాకెవ్వరు దిక్కు లేరు. మా దిక్కెవరు? దేవుడు. మాకు మా అమ్మ లేదు, మాకు మా నాన్న లేడు, కానీ మాకు తోడెవరున్నారు? మా అమ్మ లేదు కదా, నా ఇష్టానుసారంగా తిరుగుతాను, మా నాన్న లేడు కదా, నా ఇష్టానుసారంగా తిరుగుతాను అనే ఆడపిల్లలండి, అనే మగపిల్లలు, అనే సమాజంలో ఎవరు లేకపోయినా మేము ఎవరిని ఆధారం చేసుకుని నడుస్తాం? మా అమ్మ లేకపోవచ్చు, మాకెవరున్నారు? ఒకవేళ మేము చేసే తప్పులు చూడడానికి మా నాన్న లేకపోవచ్చు, కానీ పొరపాట్లు చేయకుండా బ్రతకాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఎంత కాపాడుకున్నారు. ఒక్క